హలో అందరికీ. ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అనేది మా తాత డ్రీమ్. ఇప్పటిది కాదు, మమ్మీ అండ్ మామ చిన్నగా ఉన్నప్పటి నుండి. వాళ్ళు చిన్నప్పుడు ఏంటంటే పాకెళ్ళు ఉండేదంట ఇదే ప్లేస్లో. ఎక్కువ వర్షం పడినప్పుడు వాటర్ లీక్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసేదంట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇంటికి ప్యాచ్ వర్క్స్ చేసుకునే వాళ్ళంట. అండ్ అప్పట్లో కరెంట్ కూడా ఉండేది కాదని చెప్పింది మమ్మీ. సో అప్పుడు మా తాత చిన్న ఇల్లైనా సరే స్లాబ్ వేసి కట్టుకోవాలి అని అనుకునేవాళ్ళు. కాకపోతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకముందే మా తాత చనిపోయారు. ఇప్పుడు కాదు, నాకు ఒక 3 to 4 ఇయర్స్ అలా ఉండే అంట, అప్పుడే చనిపోయారు. ఫోటోలో చూసి మా తాతయ్య అనుకోవడమే కానీ నాకు అసలు ఫేస్ కూడా గుర్తులేదు. కానీ మా తాత చాలా మంచోడంట, మమ్మీ చెప్తూ ఉంటుంది. ఈ ఇల్లు స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ కదా. సో అప్పటి నుండి మా మమ్మీ మా తాతని ఎన్నిసార్లు అనుకునిందో అసలు ఐడియానే లేదు. అప్పుడు ఇల్లు సరిగా ఉండేది కాదు, వాటర్ లీక్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసేది. ఇప్పుడు ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాము, కానీ ఇది చూడటానికి మా నాన్న లేరు ఇంట్లో ఉండటానికి అని అనుకునేది. బట్ ఏం చేస్తాము, ఆయన ఎక్కడున్నా సరే మా మమ్మీని మామని హ్యాపీగా ఉండడం చూసి ఈల్ ఆల్సో బీ హ్యాపీ అనుకోవటమే, అంతే. అండ్ ఈ ఇంటి విషయానికి వస్తే ఇది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి ఇచ్చేశారు. అండ్ ఇవి వచ్చేసి పీటలు, రేపు అత్త మామ కూర్చొని వ్రతం చేయడానికి. అండ్ బెడ్రూమ్స్ కొంచెం చిన్నగానే ఉన్నాయి. అండ్ బెడ్రూమ్స్లో వాష్రూమ్ కూడా ఏమి ఇవ్వలేదు, కామన్గా ఒకే వాష్రూమ్ ఇచ్చేశారు. అండ్ ఆ కామన్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది, మీకు తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి కిచెన్. ఒకరు బాగా కుక్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ అయితే ఒక 2 మెంబర్స్ ఉండి కుక్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నగానే ఉంది అండ్ కంప్లీట్గా వుడ్ వర్క్ చేశారు కిచెన్లో కూడా. అండ్ ఇదైతే వాష్రూమ్ బాగా స్పేషియస్గా ఉంది అండ్ గీజర్ కూడా ఒకేసారి ఫిట్ చేసేసారు. చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ బయట మనకి గేట్ దగ్గర ఎంట్రన్స్లోనే ఇంకొక కామన్ వాష్రూమ్ కూడా ఉంది. మీకు ఇల్లు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.